వెల్కమ్ టు జావాస్క్రిప్ట్ తెలుగు ట్యుటోరియల్కు స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి డేటా టైప్స్ అనమాట. వీటి గురించి నేను ఈరోజు చెప్తాను. సో డేటా టైప్ అంటే ఏమి అంటే ఏదైనా ఒక స్ట్రింగ్ ఆర్ నెంబర్ కానీ సో వాటిని డేటా టైప్స్ అంటారు. సో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో డేటా టైప్ అంటే ఏమంటే ఇప్పుడు మనం వేర్ ఎక్స్ ఈక్వల్ టు ప్రేమ్ కుమార్ అని ఇచ్చాం కదా, ఓకేనా. సో ఈ ప్రేమ్ కుమార్ అనేది ఏంది, స్ట్రింగ్ అంటారు దీన్ని. అంటే స్ట్రింగ్ అంటే ఒక కలెక్షన్ ఆఫ్ వర్డ్ ఆర్ కలెక్షన్ ఆఫ్ లెటర్స్ కదా. సో ఇవి లెటర్స్ అనమాట. ఈ లెటర్స్ని మనం స్ట్రింగ్ అంటాం. యాక్చువల్గా అంటే ఈ టైప్ నేమ్ అంటారు. ఇప్పుడు ఒకవేళ ప్రేమ్ లేకుండా ఏదైనా నెంబర్ ఉంది కానీ నెంబర్ ఉంది, సో నెంబర్ కానీ ఏదైనా ఉంటే దాన్ని ఇంట్ అంటారు. సో దీన్ని ఏమంటారంటే ఈ యొక్క పార్ట్ ఏమంటారంటే టైప్ ఆఫ్ వాల్యూ ఆఫ్ డేటా టైప్. సో దీన్ని డేటా టైప్ అంటారు. ఇది వేరియబుల్ అంటారు, దీన్ని డేటా టైప్ అంటారు. సో ఈ ఎక్స్లో స్టోర్ చేసుకుంటున్నాం కదా, ఈ ఎక్స్లో స్టోర్ చేసుకునే దాన్ని మనం డేటా టైప్ అంటాం. అది ఏమన్నా కానీ నెంబర్ కానీ ఏదైనా సరే దాన్ని టైప్ అంటారు, ఓకేనా. అది చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఏమైంది, ఓకేనా. ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు అలో వరల్డ్ కదా, దీన్ని స్ట్రింగ్ అంటారు. స్ట్రింగ్ అంటే కలెక్షన్ ఆఫ్ లెటర్స్, ఓకేనా. దీన్ని స్ట్రింగ్ అంటారు. అదే 25 ఉంది అనుకోండి, దీన్ని నెంబర్ అంటారు. ఒకవేళ ట్రూ ఆర్ ఫాల్స్ అంటే ట్రూ కానీ ఫాల్స్ కానీ అయితే దాన్ని బులియన్ అంటారు. బులియన్ టైప్ అనమాట, డేటా టైప్ని బులియన్ అంటారు. ఒకవేళ కలెక్షన్ ఆఫ్ వర్డ్స్ కానీ అంటే ఇవి సబ్జెక్ట్స్ కదా, హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావాస్క్రిప్ట్ ఈ సబ్జెక్ట్స్ కదా, ఇవన్నీ ఒక దాంట్లోనే కదా, దీన్ని అరే అంటారు. అరే అంటే ఒక రోలో ఉంటుంది, అంటే మొత్తం ఒకే దాంట్లో ఉంటుంది అనమాట. హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావాస్క్రిప్ట్ అలా. సో దీన్ని అరే అంటారు. ఇక్కడ ఇక్కడ ఫస్ట్ అండ్ లాస్ట్ ఉంది కదా, సో దీన్ని వచ్చేసి ఆబ్జెక్ట్ అంటారు. సో ఫ్లవర్ బ్రాకెట్ ఉంది చూడమ్మా, ఇది వచ్చేసి స్క్వేర్ బ్రాకెట్, ఇది ఫ్లవర్ బ్రాకెట్, దీన్ని ఆబ్జెక్ట్ అంటారు. ఎక్స్ ఈక్వల్ టు నల్ అంటే ఏం లేదు అని, నల్ అంటే ఏమి ఎంటీ అని నల్ అంటారు, ఓకేనా. ఒకవేళ జస్ట్ ఎక్స్ అని ఉంది అనుకోండి, అన్డిఫైన్డ్ అంటే దానికి వాల్యూ ఏం అసలు చేయలేము కాబట్టి దాన్ని అన్డిఫైన్డ్ అంటారు, ఓకేనా. మనం కోడింగ్లో చూద్దామా, ఓకే కోడింగ్లో చూద్దాం. ఓకే సో సో ఇప్పుడు వేర్ ఎక్స్ ఈక్వల్స్ టు ప్రింట్, సారీ స్క్రిప్ట్ కదా, స్క్రిప్ట్లో రాయాలి, ఏదైనా స్క్రిప్ట్లో రాయాలి కాబట్టి సో వేర్ ఎక్స్ ఈక్వల్స్ టు ప్రింట్, ఓకేనా. సో ఇప్పుడు దీన్ని మనం ప్రింట్ చేయాలి కదా, సో డాక్యుమెంట్ డాట్ రైట్ ఇది ఎక్స్, ఓకేనా. సో ఇప్పుడు మనం దీన్ని ప్రింట్ చేద్దాం. సో ప్రింట్ ఇవ్వాలంటే సో ప్రింట్ ఇచ్చేస్తాం. సో ప్రింట్ మోడ్ వచ్చేసింది. దీని యొక్క టైప్ తెలియాలి కదా మనకి. సో ఇక్కడ ఏం చూడండి బాగా, డాక్యుమెంట్ డాట్ రైట్ బ్రేక్ ట్యాగ్ ఇస్తున్నాను. ఇప్పుడు దీని యొక్క టైప్ తెలియాలి కదా. సో జావాస్క్రిప్ట్లో ఇన్బిల్ట్ ఉందన్నమాట. అది ఏమి అంటే చెప్తాను, డాక్యుమెంట్ డాట్ రైట్, ఇక్కడ టైప్ ఆఫ్ ఎక్స్, చూడండి ఇక్కడ స్ట్రింగ్ అని వచ్చింది. ఎందుకు స్ట్రింగ్ అని వచ్చింది, ఇక్కడ ప్రేమ్ కుమార్ అనేది కలెక్షన్ ఆఫ్ లెటర్స్ కదా, సో అవన్నీ లెటర్స్ అన్ని కలిపితేనే స్ట్రింగ్ అవుతుంది అనమాట. ఒకవేళ మనం ఎక్స్ ఈక్వల్స్ టు 15 ఇచ్చాం, ఏమవుతుంది, నెంబర్ అయింది. ఎందుకు 15 అది న్యూమరిక్ కదా, సో ఇది నెంబర్ అనమాట. అదే 15.25 అంటే ఇది కూడా నెంబరే, ఓకేనా. ఒకవేళ ఎక్స్ ఈక్వల్స్ టు ట్రూ అయితే ఇది బులియన్. సో ట్రూ అయినా ఒకటే, ఫాల్స్ అయినా ఒకటే. సో ఇది బులియన్ అన్నమాట, అర్థమైంది కదా. ఓకే నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్స్, నెక్స్ట్ టాపిక్ ఏముంది, సో బులియన్ అయిపోయింది. అరే, సో అరే కాబట్టి మనకి స్క్వేర్ బ్రాకెట్,
సో స్క్వేర్ బ్రాకెట్, సో ఇక్కడ HTML కామా CSS చాలు. సో చూడండి HTML CSS ఆబ్జెక్ట్, ఓకేనా, ఆబ్జెక్ట్. అలాగే నెక్స్ట్ x ఈక్వల్స్ టు ఫ్లవర్ బ్రాకెట్ పెడతాం. సో ఫ్లవర్ బ్రాకెట్లో సో నేర్చుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి ఫ్రేమ్, తర్వాత సెక్, లాస్ట్ వచ్చేసి ఓకే. చూడండి ఇక్కడ ఆబ్జెక్ట్ అని ఎందుకు, ఇది ఆబ్జెక్ట్ యాక్చువల్ అంటే ఇది అరే. సో అరే కాబట్టి ఇది ఆబ్జెక్ట్ రూపంలో చూపిస్తుంది. సో ఇది కూడా ఒక ఆబ్జెక్ట్ అనమాట, ఓకేనా, ఆబ్జెక్ట్ అనమాట. అర్థమైంది కదా. నెక్స్ట్ x ఈక్వల్స్ టు నల్ అంటే ఏమి, సో ఇది కూడా ఆబ్జెక్టే బట్ ఏం ఉండదు అనమాట. ఇప్పుడు x ఈక్వల్స్ టు నథింగ్ అని ఎగ్జాంపుల్. సో జస్ట్ x ఈక్వల్స్ టు అన్డిఫైన్డ్. సో అన్డిఫైన్డ్ అంటే ఏమి ఇవ్వలేదు. సో అన్డిఫైన్డ్ అంటే అన్డిఫైన్డ్ వచ్చేస్తుంది, నో ప్రాబ్లం, ఓకేనా. లేదు తీసేసాం అనుకోండి, తీసేస్తే ఏమొస్తుంది, సో ఏం రాదు బట్ అన్డిఫైన్డ్ వస్తుంది. లేదంటే ఒక పని చేద్దాం, ఇక్కడ వేర్ ఎక్స్ అంటే చూడండి నల్ల ఆబ్జెక్ట్ వచ్చింది కదా, వేర్ ఎక్స్ ఈక్వల్స్ టు అన్డిఫైన్డ్. సో అన్డిఫైన్డ్ వచ్చేస్తే సో అన్డిఫైన్డ్ వచ్చేస్తుంది, ఓకేనా. సో అన్డిఫైన్డ్ అనమాట, ఏం చేయలేదు, ఓకేనా. అర్థమైంది కదా. ఇవి డేటా టైప్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలోనే ముందుగానే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.